తల ఎటువైపు పెట్టి పడుకుంటే మంచిదో ఆలోచిస్తాం, కానీ ఎటువైపు తిరిగి పడుకోవాలో పట్టించుకోం. కుడివైపైనా ఎడమవైపైనా పెద్దగా తేడా ఏముంటుంది అని మన నమ్మకం. నిజానికి ఎడమవైపున తిరిగి పడుకుంటే డైజెషన్ బాగా జరుగుతుందిట. ఎందుకంటే మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసుకునే ప్యాంక్రియాస్ ఎడమ చేతి వైపే ఉంటాయి. కాబట్టి అటువైపు తిరిగి పడుకోవటం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. జీర్ణం కాని ఆహారం పెద్ద పేగులకు త్వరగా చేరిపోతుందిట. దానివల్ల ఎసిడిటీ, కాన్స్టిపేషన్ లాంటి సమస్యలు రావు. అందుకే ఎప్పుడన్నా భుక్తాయాసంగా ఉన్నప్పుడు ఎడమవైపు తిరిగి కాసేపు పడుకోమని పెద్దలు చెప్తుంటారు. అలాగే ఎడమవైపు తిరిగి పడుకోవటం గర్భవతులు కూడా చాలా మంచిదిట. ముఖ్యంగా నెలలు నిండిన వారు ఎడమవైపు తిరిగి పడుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. దీనివల్ల వెన్నుముక మీద భారం తగ్గుతుంది. పైగా కడుపులోని బిడ్డకు రక్త ప్రసారం కూడా మెరుగవుతుంది. కడుపులో ఉన్న బిడ్డ లివర్కు నొక్కుపోవడం వల్ల లివర్ పనితీరు దెబ్బతినొచ్చు. ఎడమవైపు పడుకోవడం వల్ల ఈ సమస్య కూడా ఉండదు. అలాగే గుండె కూడా ఎంతో మంచిది. ఎడమవైపు అనగానే మనకు గుర్తుకొచ్చే భాగం గుండెకాయే. ఎడమవైపు తిరిగి పడుకోవటం వల్ల గుండె తన సహజమైన స్థితిలో పనిచేసే అవకాశం ఉంటుంది. అలా పడుకోవటం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి అందులో ఆక్సిజన్ నిల్వలు కూడా పెరుగుతాయట. అంతేకాదు వెన్ను సమస్యలు ఉన్న వారిలో కుడివైపు కంటే ఎడమవైపు తిరిగి పడుకోవటం వల్ల ఎక్కువ ఉపశమనం ఉంటుందని తేలింది. కడుపులో ఉన్న యాసిడ్స్ గొంతులోకి రావటం వల్ల రాత్రిళ్ళు గుండెమంట వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎడమవైపు తిరిగి పడుకోవటం వల్ల కడుపులో రసాయనాలు పైకి వచ్చే అవకాశమే ఉండదంటున్నారు వైద్యులు. అలాగే మన శరీరంలోని పనికిమాలిన పదార్థాలను బయటకు పంపేందుకు లింఫ్ గ్రంథులు బాగా ఉపయోగపడతాయి. ఎడమవైపు తిరిగి పడుకున్నప్పుడు ఈ లింఫ్ గ్రంథులు మరింత ప్రభావంగా పనిచేస్తాయట. ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్య గురక. మనం పడుకున్నప్పుడు గొంతులో ఉండే కొండనాలుక వైబ్రేట్ అవ్వడం వల్ల గురక ఏర్పడుతుంది. అయితే ఎడమవైపు తిరిగి పడుకుంటే కొండనాలుక సరైన పొజిషన్లోనే ఉండి గురక రాదని చెప్తున్నారు వైద్యులు. చూసారుగా, ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి నిద్రపోయేటప్పుడు కాస్త ఎడమవైపు తిరిగి పడుకోవటం అలవాటు చేసుకోండి.